యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారు ఉన్మాదులు. చోటుప్పల్ మండలం లింగోజిగూడకు చెందిన 4 ఏళ్ల చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉండగా 2 వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలు అఘాయిత్యానికి పాల్పడ్డట్లుగా గుర్తించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. నల్గొండ ఉమ్మడి జిల్లాలో అడవుల్లో మృగాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో ఆ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఘటనలు నెల రోజుల వ్యవధిలోనే 3వ ఘటన తాజాగా జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటగూడ మండలం లింగోజిగూడలోని ఒక వలస కార్మికుల కుటుంబం బతుకుతెరువు కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చి లింగోజిగూడలో నివాసం ఉంటూ కూడా తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి ఒక ఏదైతే ఫార్మా కంపెనీలో పనిచేయడానికి వెళ్ళినటువంటి సమయంలోనే ఇంటి వద్ద ఎవరు లేని సమయం ఆడుకుంటున్నటువంటి 4 ఏళ్ల చిన్నారిపై 2 ఉన్మాదులు మధ్యప్రదేశ్ చెందినటువంటి వలస కార్మికులు బాధితురాలు వలస కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబ వ్యక్తి దాడి అత్యాచారం చేసినటువంటి 2 ఉన్మాదులు కూడా మధ్యప్రదేశ్ నుంచి బస్సు తెరువు కోసం ఇక్కడికి వచ్చి చిన్నారికి మాయమాటలు చెప్పి కాక్టెట్ కొనుక్కోమని చెప్పేసి కూడా ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినటువంటి క్రమంలోనే బాలిక ఒక్కసారిగా అరుపు పెడుతున్నటువంటి క్రమంలోనే పక్కనే ఉన్నటువంటి కొంతమంది గమనించి ఆ ఘటనా స్థలం చేరుకున్నటువంటి క్రమంలోనే బాలికను అక్కడే వదిలేసి 2 ఉన్మాదులు కూడా అక్కడి నుంచి పరారైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్థానికులు సమాచారం డైల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే చౌటుపల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని చౌటుపల్ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 2 ఉన్మాదులు కూడా పోలీసులు అదుపులో ఉన్నారని తెలుస్తుంది. ఆ 2 ఉన్మాదులు కూడా మధ్యప్రదేశ్ చెందినటువంటి 45-50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులుగా మనకు సమాచారం అంటుంది. ఆ 2 వ్యక్తులు పేర్లు ప్రస్తుతం అయితే మనకు బయటికి వెల్లడి కోసం అయితే విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.